కావేరి, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది నేను కావేరి, ఇంకా యమజ గురించి ఆలోచించడం మానే. నేను యమజకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. మన జోలికొస్తే చంపేస్తానని చెప్పాను. తనకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అర్జున్ బాబు? ఈసారి తను ఎవ్వరిని మోసం చేయలేదు, మోసపోయింది. ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఆ యమజ ఒకళ్ళని మోసం చేసే టైపే గాని మోసపోయే రకం కాదు. అంత తేలిగ్గా ఎలా చెప్పేస్తారు అర్జున్ బాబు? ఒక ఆడపిల్ల తాను కడుపుతో ఉన్నానని, దానికి కారణం పలానా మగాడు అని ఎలా అబద్ధం చెప్పగలదు? వేరే ఆడపిల్లైతే చెప్పలేదు కావేరి, కానీ తను యమజ. కుట్రలకి కుతంత్రాలకి తను కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మనిషి కోసం నన్ను అనుమానిస్తున్నావా? అర్జున్ బాబు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు తెలిసి ఏ తప్పు చేయరు. కానీ ఇది తెలియకుండా జరిగిన తప్పు. కావేరి, ఏం మాట్లాడుతున్నావు? అర్జున్నే అనుమానిస్తున్నావా? అత్తయ్య, నేను నా భర్తని అనుమానించడం లేదు. ఆయనకి భార్య అంటే చాలా గౌరవం. ఆయన గతం మర్చిపోయినప్పుడు యమజే తన భార్య అనుకున్నారు. తనంటే ఎంతో ప్రేమ చూపించారు. తన కోసం మనందరినీ దూరం పెట్టబోయారు. ఆ సమయంలో పొరపాటున... చాలు కావేరి, ఆపు. ఈ పరిస్థితుల్లో అర్జున్ యమజని చేరదీయుడు. ఆ రాక్షసి కావాలని ఇదంతా చేస్తుంది. నువ్వు దానివల్ల పడిపోయావు. అత్తయ్య, యమజ మారింది. తను ఇదివరకట్లా మనందరినీ సాధించాలని అనుకోవడం లేదు. మనందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. వెళ్ళని కావేరి, అదే మనందరికి మంచిది కదా. మనక్కాదు, యమజకు కూడా అదే మంచిది. అదేంటత్తయ్య అలా అంటారు? అన్యాయం జరిగిన ఆడదాన్ని అలా ఎలా వదిలేస్తాం? అది మనకు మంచిదా? తనకెవరూ అన్యాయం చేయలేదు కావేరి. తనకు తానే అన్యాయం చేసుకుంది. అర్జున్ పెళ్లైన వాడనే తనకు తెలుసు కదా. మరి పెళ్లైన మగాడితో సంసారం ఎలా చేసింది? గర్భవతి ఎలా అయింది? అవును కావేరి పొన్ను, జరిగిన దాంట్లో తప్పంతా ఆ యమజదే, అర్జున్ బాబుది కాదు. మీరంతా ఒకప్పటి యమజనే చూస్తున్నారు. నేను తన కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. ఎంతైనా ఆ బిడ్డ ఈ ఇంటి వారసుడే కదా. కావేరి, నువ్వు ఆలోచించే పద్ధతి తప్పు. యమజ ఏ రోజు ఆడదానిలా ఆలోచించలేదు. ఆస్తి కోసం మాత్రమే ఆలోచించింది. లేదర్జున్ బాబు,
తనిప్పుడు మారింది. తనెప్పుడు మారదు కావేరి, మారినట్టు నటిస్తుంది అంతే. అర్జున్ చెప్పేది నిజం కావేరి. తనిప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా మారినట్టు నటించింది. మారిపోయి మన ఆస్తి మనకిచ్చినట్టు కూడా నటించింది. ఆ రోజు మనం తనని నమ్మాం. అప్పుడేం చేయబోయిందో నీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా తను అలాగే నటిస్తుంది. ఇక తన గురించి ఆలోచించడం కానీ తన తరపున మాట్లాడడం కానీ చెయ్యొద్దు.